ముందుకెళ్తాడు, మళ్ళీ బ్లాక్ బస్టర్ 10 సంవత్సరాల పాటు హిట్ లేకపోయినా 10 సంవత్సరాల పాటు హిట్ అనేది లేకపోయినా ఎందరో ఆయనకు దూరం అయిపోయిన అత్యంత సన్నిహితులు కూడా ఆత్మీయులు కూడా భరించుకుంటూ ముందుకు వచ్చి నిలబడి 12 ఏళ్ళు ఎన్నేళ్ళు అయిందని పార్టీ పెట్టి ఆయన దాదాపు 20 కాదు జనసేన పార్టీ పెట్టిన 20 ఎందుకు అవుతుంది 12 ఏళ్ళు 12 ఇయర్స్ ఎంత అయింది. 12 ఏళ్ళు అధికారం లేకపోయినా కింద పడ్డాడు, మీద పడ్డాడు, వేషాలు వేసుకున్నాడు, ఆ డబ్బులు తీసుకొచ్చి పార్టీని నడుపుకున్నాడు. అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చి 20 అయింది కదా, ప్రజారాజ్యంలో నుంచి పాత్ర పోషిస్తున్నాడు చేస్తున్నా కానీ 20 ఏళ్లలో సరే 20 ఏళ్ళు అయింది కదా, 20 ఏళ్ళలో పవన్ కళ్యాణ్ పని చేసి 100 రూపాయలు సంపాదించాడు తప్ప నేను చరిత్రలో ఎక్కడ ఉందా సార్? ఈ 2 దశాబ్దాలు మీరే అన్నారు ఉందా, విన్నారా మీరు ఎక్కడ? వినలేదు కదా. అది ఆయన డబ్బులే పోగొట్టున్నాడు కదా, అది కదా ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకి వాళ్ళకి. అది ప్రకాష్ నాకు తెలిసిన పవన్ ఆయన వచ్చి రెమ్యూనరేషన్ ఒక రోజు వస్తే కూర్చొనే ఉన్నా ఇది సినిమాకి షూటింగ్ వచ్చి ఆ డబ్బులు ఇన్సూరెన్స్ కట్టినాడు. ఏంది బాబు ₹1 కోటి ఇన్సూరెన్స్ కట్టడం ఏంటి అన్న, 1,15,00,000 ఎంత కడుతున్నాడు రోజు, అంత ఒకేసారి ఇన్సూరెన్స్ కట్టడం మీకే ఎంత కట్టుకుంటున్నాడా అనుకున్న ఆయన. నేను నాకు కాదు ఈ స్టాఫ్ అందరికీ మన వీళ్ళందరికీ కూడా గ్రూప్ ఇన్సూరెన్స్ చేయించేస్తున్నాం, ఎవరికైనా అయితే 20 లక్షలు 30 లక్షలు వస్తాయి కదా అని 100 మందికో 150 మందికో గుర్తులేదు నాకు, దాదాపు దగ్గర 150 to 200 ఎంప్లాయీస్ అందరికీ 200 మందికి ఒకసారి ఆయన డబ్బులు. ప్రకాష్ రాజ్ గారు ఏం చేయడం అలాంటివి అవి నాకు తెలియదు సార్. సార్ ప్రకాష్ రాజ్ మీద నాకు వ్యక్తిగతంగా ఏ కోపం ఈ రోజు కూడా లేదు. నాకేం కోపం ఆయన ఏమంటున్నానంటే నువ్వు మాట్లాడితే సంబంధం లేకుండా నువ్వు ఎక్కడో హ్యాపీ, నువ్వు కర్ణాటక నుంచి వచ్చావు, బ్రహ్మాండంగా దేశవ్యాప్తంగా పేరు పొందావు, తమిళనాడులో మంచి ఆర్టిస్ట్ అయ్యావు, తెలుగులో ఆదరించారు, హిందీలో బ్రహ్మాండం పొజిషన్కి వచ్చావు, మళ్ళీ నీకు వేషాలు లేకుండా ఖాళీ అయిపోయావు, మళ్ళీ వేషాలు వస్తాయి, నువ్వు మంచి నటుడివి, యాక్ట్ చెయ్యి లేదా రాజకీయం చెయ్యి, తప్పులేదు. పార్టీ చెప్పు, పలానా పార్టీ తరఫున నేను మాట్లాడుతున్నా, ఈ పార్టీ తరఫున మాట్లాడుతున్నా, ఈ పార్టీ అభ్యర్థిగా నేను మాట్లాడుతున్నా, ఈ పార్టీ వ్యక్తిగా నేను క్వశ్చన్ చేస్తాను మాట్లాడు. నువ్వు ఏ పార్టీయో తెలియదు, నువ్వు ఏందో తెలియదు, నువ్వు అసలు ఏంటో తెలియదు మాట. ఐఎమ్ ఇండియన్ సిటిజన్ సార్. ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన విన్ ది పీపుల్ ఆఫ్ ఇండియా, డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగం పైన ప్రతి ఒక్కళ్ళకి గౌరవం ఉండాలి. ఆ గౌరవంతో ఆయన రాసిన రాజ్యాంగాన్ని మనం గౌరవిస్తూ ప్రతి ఒక్కళ్ళు ఆయన రాసిన భారతదేశ హక్కులందరినీ మనం అందరూ పరిరక్షించుకుంటూ ముందుకు పోవాల్సిందే సార్. అంతకంటే గ్రేట్ భగవద్గీత లేదు సార్. ఇక్కడ ఆయన ఏమన్నాడు, మీరు వస్తానంటే మేము వద్దంటామా? మేమంటే నాకు అదే డౌట్ వస్తుంది. మేము వద్ద ఇప్పుడు ఆయన చెప్పాలి, మీరంటే మీరు నువ్వు కాదు, నేను వద్దంటానా అంటే ఒకరు, మేమంటే నీ టీం ఎవరో వద్దంటామా. ఇప్పుడు తెలంగాణ ప్రజల తరపున అంటున్నావా నువ్వు అంటే నువ్వు తెలంగాణ కాదు, నువ్వు తెలంగాణ కాదు. నాకు తెలిసి మరి ఆయన బెంగళూరు అక్కడ పోటీ కూడా చేశాడు, అఫ్ కోర్స్ ఓటు అక్కడే ఉందని నేను అనుకుంటున్నా. మేము వద్దంటామా అనేది ఎవరిని భుజాన్ని వేసుకుని మాట్లాడుతున్నారు అనేది ఒక పాయింట్. మరి మీకు అంత అడితే చెప్పండి. రెండవది రండి దొర, పవన్ కళ్యాణ్ దొర అని పిలవడం, మరి దాని మీనింగ్ అసలు ఆయనకి ఆయన ఆత్మీయులు, ఆయన స్నేహితులు అందరూ ఎవరో ప్రపంచం తెలుసు. ఆయన సమాసం గద్దరాన లాంటి మహానుభావులు. ఆయన బడుగు బలహీన వర్గాలందరూ వెన్నెల దాసోశ్రవణ్ లాంటి స్నేహితుడు ఉండేవాడు. వీళ్ళందరూ బీసీ నేతలు, గొప్ప గొప్ప నేతలు ఆయన ఆత్మీయులు. ఏ రోజు ఆయన ప్రవర్తనలో దొరతనం కనిపించిందా సార్ మీకు? ఎక్కడ కనిపించిందా సార్? ఆయన వ్యక్తిత్వంలో దొరతనం కనిపించిందా? ఎక్కడన్నా ఇగో కనిపించిందా? మరి ఆయన కనపడిందా? మరి ఆయనకి రాపి ఆయన లేదు, అది కూడా నాకు తెలిసి ఆయన కొట్టుంటాడు, ఎవరో కొట్టింది దాన్ని పేస్ట్ చేసి ఉంటాడు. లేదు 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 ఆయన ఏమండి తెలుగు రాదా ప్రకాష్కి? ఏమో నాకు ఇప్పుడు చార్జిపీట్ వచ్చి నాకు ఎవరికి ఏమనొచ్చు, నాకు ఇంగ్లీష్లో ఏం కొట్టట్లా. ఇప్పుడు చార్జిపీట్ కాదు, ఎప్పటి నుంచో తెలుగులో పెడుతున్నారు కానీ అప్పుడు సార్ కొన్ని మాట్లాడటం న్యాయంగా దొర అంటాం. మరి ఆయన ఎందుకు ఆయనలో దొరతనం ఏం చూశాడో, ఆయనకి జనానికి సేవ చేయడంలో దొరతనం కనిపించిందో, ప్రజలందరి కోసం నిలబడటంలో దొరతనం కనిపించిందో, నేనున్నానని కొన్ని సినిమాలు సినిమాకు 100 కోట్లు రెమ్యునరేషన్ వద్దనుకొని ప్రజాసేవ చేయడానికి దొరతనం కనిపించిందో, అధికారంలో లేకపోయినా 12 ఏళ్ల పాటు ఒక పార్టీని పట్టుకొని నిలబెట్టి దాని వెనక పరిగెత్తి దాన్ని అధికారంలో తీసుకొచ్చి 100% స్టేక్ రేట్తో వచ్చిన దాంట్లో దొరతనం కనపడిందో, ఈరోజు భారత ప్రధాని కూడా శభాష్ పవన్ కళ్యాణ్ అన్న దాంట్లో దొరతనం కనిపించిందో, ఆయన నాకు నేనే అని సాటి నేను ఏవైనా చేస్తానని ఒక ఐక్యత గల ఒక కూటమిని కలిపి ముందుకు తీసుకొని పోయి ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించిన దాంట్లో దొరతనం కనపడిందో, నేను ఎట్లా చెప్తా వెంకటకృష్ణ గారు మీకు? నేను
అంటే చాలా దగ్గరగా చూశారు కదా దగ్గర ప్రకాష్ రాజ్. ఆయన వీటిలో మీకు కూడా ఫ్రెండేగా బాగానే 100% నాకు ఫ్రెండే ఈ రోజు అంత కూడా దగ్గరగా చూశారు కాబట్టి అడుగుతున్నాను. కనిపించదు నాకు నా మనసులో ఏముందో మీకేం తెలుసు? నాకు తెలియదు. మరి అట్లాగే ప్రకాష్ రాజ్ గారి మనసులో నాకేం తెలుసు? దగ్గరే, అన్ని దగ్గరే. ఆయన రండి దొర, నువ్వెవరివి? నువ్వు తెలంగాణ పార్టీ, ఇక్కడ తెలంగాణలో రాజకీయం చేస్తున్నావు, చెయ్యి. ఏ పార్టీ? నువ్వు సొంతంగా పార్టీ పెట్టుకుంటావు, పెట్టు. పెట్టుకో, every right వెల్కమ్, ఉంది. పెట్టుకో. అందరూ ఏమో ఎవడో విమర్శిస్తే ఆన్సర్ ఇయ్యి. నువ్వు పెడతా అంటే మేము వద్దంటామని మేము అంటాం. పెట్టు, వెల్కమ్ అన్న, పెట్టు. ఏముంది ఇక్కడ? ఆయన ఇంకో మాట కూడా అన్నాడండి ఆ ట్వీట్లో, కానీ వచ్చే ముందు ఉత్తుత్తునే వస్తారా, పొత్తుతో వస్తున్నారా, సింగిల్ గా వస్తున్నారా చెప్పి రావాలంట. నాకు ఇక్కడ అభ్యంతరం ఏంటంటే వచ్చే ముందు ఈయనకు చెప్పాలంట. ఉత్తుత్తునే వస్తారా, ఉత్తిగా